ఇంకా 12 రాసుల వారికి ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది, దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏ రాశి వారికి అంటే మేషరాశి వారికి ఎర్రటి పగడం, దీనివల్ల వచ్చే ఉపయోగం ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం గుణాలు పెరుగుతాయి. వీరికి వైడూర్యం కూడా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి వజ్రం, సంపద, సౌకర్యాలు, స్థిరత్వం పెరుగుతాయి. మిథున రాశి వారికి మరగతం అంటే ఎమరాల్డ్, బుద్ధి, కమ్యూనికేషన్, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి ముత్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత లభిస్తూ ఉంటుందన్నమాట. సింహరాశి వారికి రూబీ, మాణిక్యం అంటారు చూసారా, నాయకత్వం, కీర్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీళ్ళు డైమండ్ కూడా ధరించవచ్చు. కన్యా రాశి వారికి మరకతం, ఎమరాల్డ్ అంటే విద్య, విశ్లేషణ, శక్తి వృత్తిలో పురోగతి చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. తులా వారికి వజ్రం మరియు పగడం కూడా చాలా కలిసి వస్తుంది. కళాత్మకత సంబంధాల్లో సమతుల్యత, సౌభాగ్యం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అంటే. వృశ్చిక రాశి వారికి ఎర్రటి పగడం మరియు ఎమరాల్డ్ గ్రీన్ అంటారు చూసారా, ఇది కూడా కలిసి వస్తుంది. శక్తి, ధైర్యం, రక్షణ భావన పెరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి పుష్యరాగం, కనక పుష్యరాగం, అదృష్టం, జ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా మకర రాశి వారికి నీలం, క్రమశిక్షణ, ఉద్యోగ, వ్యాపార పురోగతి ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. కుంభరాశి వారికి కూడా నీలం, కొత్త ఆలోచనలు, లక్ష్య సాధన చాలా బాగా అద్భుతమైనటువంటి ఉంటుంది. మీనరాశి వారికి పుష్యరాగం, ఆధ్యాత్మికత, జ్ఞానం ఇలాంటిది పెరుగుతుంది. ఇలాంటి రత్నాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారం పూర్తిగా తెలుసుకొని మా కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిపి గురువుల దగ్గర సంప్రదించి ఎన్ని క్యారెక్టర్తో పెట్టుకుంటే మంచిదని తెలుసుకొని దానికి తగిన పూజలు, ఆరాధనలు అన్ని చేసిన తర్వాత ధరిస్తే దాని ఫలితం ఉంటుంది. విజయోస్తు. ఇంకా మనం పుట్టినటువంటి నెంబర్స్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటాం. వీరు ఎలా ఉంటారు, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్తే 1, 10, 19, 28 ఇవన్నీ కూడా కలిపితే 1 వస్తుంది చూసారా. కలిపితే నాయకత్వ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇతరులకు ముందుండి నడిపించే స్వభావం కలిగిన వారుగా ఉంటారు. 2, 11, 20, 29 తేదీలో జన్మించిన వారు ప్రేమ, అనురాగం ఎక్కువ, మృదువైన మనసు, సహకార భావం ఉంటుంది. 3, 12, 21, 30 తేదీలో జన్మించిన వారు మంచి ఆలోచన శక్తి, సృజనాత్మకత, కళలు, రచన, విద్యారంగంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. 4, 13, 22, 31 తేదీలో జన్మించిన వారు కష్టపడి పనిచేసే స్వభావం, క్రమశిక్షణ, బాధ్యతమైనటువంటి ఉంటారు. 5, 14, 23 తేదీలో జన్మించిన వారు మాట్లాడే నైపుణ్యం బాగుంటుంది. కమ్యూనికేషన్, వ్యాపారంలో చురుకుదనం ఎక్కువ ఉంటుంది. 6, 15, 24 తేదీలో జన్మించిన వారు కుటుంబ ప్రేమ ఎక్కువ, ఇంటి బాధ్యతను బాగా నిర్వర్తిస్తారు. 7, 16, 25 తేదీలో జన్మించిన వారు ఆధ్యాత్మికత, ధ్యానం పట్ల ఆసక్తి, లోతుగా ఆలోచించే శక్తి ఉంటారు. ఈ 8, 17, 26 తేదీలో జన్మించిన వారు ఈ 8 దేంట్లోనూ కలవదు, ఇండివిజువల్గా ఉంటుంది. ధనం, వ్యాపారం, నిర్వహణలో నైపుణ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఎందులో చేసినా వాళ్ళు పెక్యులర్గా కనబడుతూ ఉంటారు. 9, 18, 27 తేదీలో జన్మించిన వారు ధైర్యం, సేవాభావం, ఇతరులకు సహాయం చేయవలసినటువంటి తపన ఎప్పటికీ వీళ్ళకు ఉంటుంటుంది. విజయోస్తు.